మీ అందరికీ నా వందనాలు. దేవుడు పోయిన గుడ్ ఫ్రైడే నుండి మరి ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే వరకు దేవుడు మన అందరూ కూడా తన సజీవమైన రెక్కల చోటన దేవుడు మన కాచి కాపాడినందుకు దేవునికి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి యేసుక్రీస్తు వారు తన సిలువలో మరి చనిపోయే సమయంలో ప్రపంచంలో ప్రతి మానవాళి రక్షణార్థమయ్యి ఆయన పలికినటువంటి మాటలు. ఎందుకంటే ఆయన సిలువలో ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన భయంకరమైనటువంటి మరి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన సిలువ వేసినప్పుడు మనం చూస్తాం కదా, రెండు చేతులకి మేకులు మరి కాళ్ళలో మేకులు వేసినప్పుడు మరి ఆయన ఊపిరి తీసుకోవాలంటేనే మరి ఆ గాయాలు ఎలా కదులుతా ఆ రక్తం కారుతూ ఉంటాయి. కానీ అటువంటి సమయంలో ఆయన విధేయతతో మరి ఎంత స్మూత్గా ఆయన సిలువలో ఆయన మరి 7 మాటలు మనందరి రక్షణార్థమై పలికిన్నారు. అంత బాధలో ఉండి కూడా మన కొరకు ఆయన మరి సిలువలో ఆయన పలికారంటే ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 7వ మాట మరి మనం చూసినట్లయితే లేఖనం ప్రకారంగా మరి లోకాసు వార్త 23వ అధ్యాయంలోను మరి 46వ వచనంలో ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 6 దినాలు సృష్టి చేసేసి 7వ దినములో విశ్రమించారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 6 మాటలు సమస్తము కూడా అని లోకానికి ఎందుకైతే వచ్చారో అవన్నీ కూడా ఆయన సంపూర్ణం చేసేసారు. ఎందుకంటే 7వ మాటకి సంపూర్ణం అంటే పరిపూర్ణం, ఇంకేమీ లేదనమాట. సమస్తము ఆయన చేసి ముగించేసారు. అంటే మరి ఆయన ఆత్మను ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయినప్పుడు మనం చూసామనుకోండి, ఊరేస్తే 5 నిమిషాలు చచ్చిపోతారు. ఏదైనా కరెంట్ సాకెట్ కొడితే 2-3 నిమిషాలు చనిపోతారు. కానీ యేసుక్రీస్తు వారిని మరి సిలువలో 9 గంటలకు వేశారు. ఆ 9 గంటల నుండి ఆయన 3 గంటల వరకు ఆ సిలువ మీద ఆయన వేలాడు. మరి 3 గంటలు అయితే చాలా మంచి ఎండలో ఆయన తీవ్రతలో ఉన్నారంట. అటువంటి స్థితిలో ఉంది. మనం ఏదైనా కొంచెం చేయి తగ్గితే ఉండు బాబా, నేను ఇప్పుడు మాటలేం చేయి తెగిందంటామా, లేకపోతే ఏదన్నా బాధ వచ్చిందనుకో, నాకు హెల్త్ ప్రాబ్లం బాబు, నేను అసలు మాట్లాడలేమంటాం. ఇప్పుడు చూడు, అయితే మరి ఇక్కడ 7వ మాట ఆయన పరిపూర్ణం చేశాడు. ఎందుకంటే సంపూర్ణం చేశాడు. ఇదే మాట దావీదు భక్తుడు కూడా 31వ కీర్తనలోను మరి 5వ వచనంలో అంటాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటాడు దావీదు భక్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాటలు బయట నుండి పలికినవి కాదు, లేఖనముల ప్రకారంగా ప్రతిదీ కూడా బైబిల్లో లేఖనంతో దేవుడు మాట్లాడాడు 7 మాటలు. అయితే ఈ సంపూర్ణత పరిపూర్ణత ఆయన అప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం రాయబడ్డది, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఇక్కడ మరి దేవుడే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆయన ముందుగానే మాట్లాడాడు. ఇది ఎందుకంటే ఈ 7వ మాటలో మనము 4 పాయింట్లు చూడాలి. ఎందుకంటే ఒకటి, ఆయన విశ్వాసంతో మరి అప్పగించుకున్నాడు దేవుడికి. ఎందుకంటే ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. మరి మనం చూసినట్లయితే ఒకటి, ఆయన మరి సరెండర్ చేసుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా మరి సిలువ వేసినప్పుడు అంత గమ్ముని చనిపోవాలంట. ఎందుకంటే ఎవరినైనా సిలువ వేసినప్పుడు వారంట 6 రోజులైనా బ్రతుకుతారంట సిలువ మీద. ఎందుకంటే యేసుక్రీస్తు మరి శరీరం ఉన్న మనసులో 6 లీటర్ల రక్తం ఉంటుందంట, 5 లీటర్ల నీరు ఉంటుందంట. మరి యేసుక్రీస్తులో ఆ నీరు వెళ్ళిపోయింది, మరి రక్తం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన విశ్వాసం. ఎందుకంటే నేను నా బిడ్డలకు మరణించాలంటే ఆయన ఆత్మని అప్పగించుకోవాలి. మొదట ఆయన ఎలాగ అప్పగించుకున్నాడంటే విశ్వాసంతో దేవుడికి సరెండర్ అయ్యాడు, అప్పగించుకున్నాడు. రెండోది మనం చూసినట్లయితే ఆయన లేఖనాలు నెరవేరాలి. ఎందుకంటే లేఖనం ప్రకారము దేవుడికి తన ఆత్మను అప్పగించుకోవాలి. ఎందుకని? రక్షణ మరి నెరవేర్పు. మనకి రక్షణ కలగాలంటే
ఆయన ఆత్మను మరి దేవుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే మనకి ఈ రక్షణ లేదు. సిలువ లేకపోతే ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే మనకి మరి రక్షణ లేదు. అందుకనే రక్షణ నెరవేర్పు కొరకు ఆయన ఏం చేశారంట, మరి ఆయన ఆత్మను అప్పగించుకోవాల్సి వచ్చింది. మరి అది ఎలాగంటే ఆయన ప్రశాంతంగా అప్పగించున్నాడు. మనం ఎవరి కొరకైనా మనం ఏదైనా చేయాలంటే ఎన్ని ఆలోచిస్తాము కదా, మనం ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఏదైనా చేయగలుగుతామా? చేయలేము. ఏదన్నా మనము లాభం ఆశించేనే మనం చేయటానికి ముందుకెళ్తాం ఇష్టంగానే. లేకపోతే మనం మాత్రం ఎంత వెనకాడతామో జంపుతామో, ఎందుకు చేయాలి, ఎలా చేస్తారులే మనమే చేయాలి అన్నట్టు. కానీ యేసుక్రీస్తు అయితే మన కొరకు సిలువలోను మరి ప్రశాంతంగానే ఉద్దేశపూర్వకంగా ఆయనే మరి సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే మనకు అందవలసినది ఆత్మ, మనం నశించుకోవాల్సినటువంటి ఆత్మకు రక్షణ కొరకైనా మరి ఆ సిలువలో తన ప్రాణాన్ని ఎందుకు అప్పగించుకున్నారంటే ఉద్దేశపూర్వకంగా. మరి 4వ మనం చూసినట్లే ఆమె అంటే ఆయన ఆమె ఇచ్చారు. నేను ఈ లోకంలో నశించే ప్రతి మానవాళి రక్షణార్థము నేనేం చేస్తాను, నా ప్రాణాన్ని పెడతానన్నాడు. ఆయన హామీ ఇచ్చాడు. ఎందుకంటే ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. ఆ రోజు దేవుడు మరి లోకానికి రావడానికి మరి దేవునితో సంధి చేసింది. లోకానికి రావడం వల్ల మరి ఆయన ఏం చేశాడంట, ఉద్దేశపూర్వకంగా మరి ఆయన ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి స్టెఫెన్ 7:57 వచ్చి ఉంటుంది. మరి స్టెఫెన్ని రాళ్ళతో కుట్టినప్పుడు మరి స్టెఫెన్ ఏం చేశాడంటే, మరి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాం. మనం ఎందుకు అప్పగించుకోవాలంటే మన ఆత్మకి భద్రత కావాలి. ఆ భద్రత ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర భద్రత ఉంటుంది. అందుకని ఆ భద్రత కొరకే స్టెఫెన్ అప్పగించాం. మనం కూడా చనిపోయే సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడికి మన ఆత్మను అప్పగించుకున్నట్లయితే మన ఆత్మ ఎలా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం అనేది మనకి మరణం అనేది పరలోకానికి దారి. ఎందుకంటే మనం విశ్వాసం చనిపోతామనుకో మరణ భయం మనకు ఉండదు. ఎందుకంటే మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం. అందుకని మనకు భయం ఉండదు. అందుకని మన రక్షణ పొంది మన అందరికీ కూడా మరణం ఏంటంటే ఆత్మీయమని మన ఆత్మను దేవుని చేతిలో పెట్టుకున్నట్టే మనకి మరి. అందుకని పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట అయితే క్రీస్తు కానీ చావు అయితే నాకు మేలు అన్నాడు. ఎందుకంటే మనకి మరణం అనేది మరి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మనకి భద్రత మరి. ఎందుకంటే మన క్రైస్తవులము చనిపోయినప్పుడు మనకి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ మరి పరిశీలన చేసినట్ట 2 వ్యక్తులు మరి మరణశయ మీద ఉన్నారంట. అంటే మరణశయం అంటే మరణానికి దగ్గరలో ఉన్నారంట, చనిపోయే స్థితిలో. వారిద్దరిని డాక్టర్లు అంట పరీక్షించారంట. ఒకడు నాస్తికుడు, ఒకడు మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడు. మరి అయితే వారిద్దరిని ఇద్దరు వేసేసారంటే మారు మనసు పొందిన వ్యక్తిని మరి నాస్తికుని పరీక్షించినప్పుడు మరి బయోగ్రఫీ మెథడ్ అని, అంటే మరి మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాలే కానీ బయోగ్రఫీ తీసినప్పుడు నాస్తికుడి యొక్క బయోగ్రఫీ తీసినప్పుడు అంట అయ్యేంటి గీతలు వస్తూ ఉంటాయి కదా మనకు తీసినప్పుడు గీతలు, అవి గీతలు పరిశీలన చూపుతుందంట. అతని మనసు ఎలా ఉందంటే మరి ఆ గీతలు మనసులోనూ తీసినటువంటి గీతలు అంట అల్లు కలోలంగా ఉన్నాయంట, భయంకరంగా ఉన్నాయంట. అయితే మరి మారు మనసు పొందినటువంటి వ్యక్తి గీతం చూసినట్లయితే అంటే ఆయన మనసు అంటే క్రమబద్ధతంగా సమాధానముగా ఉందంట. ఎందుకంటే ఈ క్రైస్తవుడు పాపాలు క్షమింపబడి మరి పరలోకమును చూస్తూ ఉన్నాడు అంట. ఎందుకంటే మనం చనిపోయే సమయంలో మరి అక్కడ స్టెఫెన్ గారు పరలోకం చూశారు కదా, దేవుడు కుడిపాసన ఉన్నప్పుడు. ఇక్కడ నాకు మారు మనసు పొందింది ఈతన క్రైస్తవుడు కూడా పరలోకాన్ని చూస్తున్నాడంట, దేవుని చూస్తున్నాడంట, దేవుని దూతను చూస్తున్నాడు అంట. అందుకైనా మనసు భయం లేకుండా క్రమపద్ధతంగా మరి సంతోషంగా ఆనందంగా ఉన్నదంట. మరి నాస్తికుడు చూసినట్లయితే అల్లు కులాలు ఏంటంటే అతను ఏం చేస్తాడంటే పడక మీద ఉండి ఆ నరకాన్ని చూస్తూ ఉన్నాడంట. ఆ నరకంలో ఉన్న దోతుల్ని మరి చూస్తూ ఉన్నాడంట. అందుకనే మరి అలాగా ఉన్నాడంట. అయితే మనము ఏం చేయాలంటే ఈ లోకంలో మనము ఏం చేయాలి, మనము క్రైస్తవులము దేవుడిని నమ్ముకున్నాము కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మన ఆత్మలో మనం దేవుడికి అప్పగించుకున్నట్లయితే మన ఆత్మకు భద్రత ఉంటుంది. అందుకనే మరి దేవుడు తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నట్లుగా మనం కూడా మన ఆత్మను దేవుని చేతిలో పెట్టినట్లయితే మన ఆత్మకు భద్రత ఉంటుంది. అయితే మనము ఎన్నో సంవత్సరాలుగా మరి నేను కూడా ఎప్పుడు కూడా మరి నేను
గుడికి వెళ్ళలేదు. అంటే నేను రక్షింపబడిన తర్వాత 1 సంవత్సరం వెళ్ళాను గుడికి. అది నేను 1489 సంవత్సరంలో రక్షింపబడ్డాను. 6/6/2006లో బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి దేవునిగా నేను నడుచుకుంటాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ గుళ్ళో అంటే అక్కడ జీడియం చర్చలు వాక్యం చదవనవరో మాట్లాడినవరో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటారు. అన్నీ మొగలే, ఆడలకి ఏది అవకాశం ఉండదు. అయితే ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మరి ఇదిగో నేను 35 సంవత్సరాలు పట్టించి సంఘంలో ఉన్నాను. అయితే ఈ సంఘంలో మనం వచ్చిన కానించి ఈ మాటలు ప్రతి సంవత్సరం కూడా మరి ఎలాగ వినటం మట్టిగా మనం నేర్చుకున్నాం కదా. సిలువలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 7 మాటల గురించి ప్రతి గుడ్ ఫ్రైడే ప్రతిరోజు కూడా మనం వింటాం, అలవాటు చేసేసుకున్నాం. కానీ మరి ఆ 7 మాటలు మరి మన జీవితంలో మార్చుకోవడానికి దేవుడు మాట్లాడాడు. ఆ 7 మాటలు ఆ మార్చుకోవడానికి మనము మనసును పట్టుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు మొదటి మాటలు చెప్పేశాడు, క్షమించండి, క్షమింతే మరి క్షమించడం చెప్పి మనం ఎవరిని కూడా క్షమించలేకపోతున్నాం. క్షమింతే కుటుంబాలు నిలబడతాయి, మరి స్నేహము నిలబడుతుంది, బంధుత్వం నిలబడుతుంది, ఇలా నిలబడుతుంది. అందుకని దేవుడు సమస్తము కూడా ఆ క్షమించని మాటలు సమస్తం కూడా ఇచ్చేసాడు. మరి రెండోది ఏమంటాడంటే ఆయన కనికరము చూపమంటాడు. కానీ మనం ఎవరి పట్ల కూడా కనికరం అనేది చూపలేకపోతున్నాం. మనం వింటాం మట్టిగా వింటున్నాం, దాన్ని మాత్రం మనం అవలంబించట్లేదు, పాటించట్లేదు, నెరవేర్చిన వారంగా ఉన్నాం. అయితే మూడోది బాధ్యత కలిగిన వారంగా ఉన్నామంటున్నాడు ఆయన. సిలువలో ఉండి కూడా 3వ మాట గురించి ఆయన బాధ్యత కలిగి మరి తల్లికి కుమారుని అప్పగించినట్టు మనం మన బాధ్యతలు నెరవేర్చే వారంగా మనం ఉండాలి. మరి 4వది మరి తండ్రి చిత్తం చేసేటానికి మనమే వేదన అంటే ఆతురత పడి మనం ఆయనకి అన్ని విషయాలు మనం అప్పగించుకునే వారు ఉండాలి. మరి 5వది అయితే మరి తప్పకుండా క్రీస్తు భారము మనం పంచుకుంటే ఎలా ఉండాలి, సిద్ధపడిన మనస్తత్వం మనం కలిగి ఉండాలి. మరి 6వది అయితే మరి దేవుడు అప్పగించే పనిలో మన నిపుణత కలిగి మరి సమస్తము కూడా నమ్మకంతో మనం చేసే వారంగా మరి ఉండాలి. 7వది మనం చూసినట్లయితే ప్రాణాత్మను మన దేహాన్ని మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకున్నప్పుడు మన ఆత్మకు భద్రత ఉంటుంది. మరి 7 మాటల్లో మరి దేవుడు మానవాళైన మన రక్షణార్థం కలిగినట్టు ఈ మాటలు మరి ఎందుకంటే దేవుడు ఒక్క పాపి కూడా నశించుకోవడానికి ఇష్టం కాదు. ఎందుకంటే ఆయన ఒక్కడి ద్వారానే ప్రతి ఒక్కడికి రక్షణ కలుగుతుంది. ఈ పలికిన 7 మాటలు మన మర్మాలు మన అర్థాలు మనం తెలుసుకోవాలి. ఇన్ని వరమంటే కాకుండా దాన్ని పాటించి అవలంబించే వారిని ఉండాలని మరి చిన్న వాక్యం దేవుడు పెంచినారు. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.